హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో అటుకుల మిక్చర్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు నేనైతే 1/2 kg అటుకులు తీసుకున్నానండి. ఇవి పలసగా ఉండకూడదండి, చూడండి కొంచెం లావుగున్నాయి. ఇలా అయితేనే మిక్చర్ బాగా వస్తుంది. మీరు తీసుకునేటప్పుడు కొంచెం లావుగా తీసుకోండి. ఇదండి తలకొట్టి 1 కప్పు పుట్నాల పప్పు అంటే తినేశనగపప్పు, కొంచెం ఎండు కొబ్బరి, 1 కప్పు వేరుశనగపప్పు, కొంచెం కరివేపాకండి. ఇక్కడ వరకు ప్రాసెస్ చేద్దాము. తర్వాత దీంట్లో మసాలా మళ్ళీ తయారు చేసుకుందామండి. ముందుగా మనం అటుకుల్ని జల్లెల్లో వేసి కొంచెం ఇలా అనుకుందామండి. ఎందుకంటే దీంట్లో లోపల చూడండి పొడి ఉంటుంది, కొంచెం కొంచెంగా ఇలా జల్లించుకోవాలి. ఆయిల్లో పడి ఇదంతా మాడిపోద్ది, అందుకని అటుకులన్నీ ఇలాగే పట్టుకోవాలండి జల్లిట్లో వేసి. ఇవన్నీ ఫస్ట్ అయితే జల్లెడ పట్టేసుకుందామండి. జల్లెడ పట్టించాక చూపిస్తాను. ఇదిగోండి పట్టేశాను. ఈ పౌడర్ అంతా ఉండిద్దండి, ఇదంతా ఆయిల్లోకి వెళ్ళిపోద్ది. అందుకే మనం జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ అంటే ఇలా చిల్లీలదండి, పిండి జల్లెడి కాదు. ఇప్పుడైతే మనం దీన్ని పాడేసేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ బాగా వేడెక్కాలి, అప్పుడే మనకి మిక్చర్ బాగా వస్తుంది. లేకపోతే వేడెక్కకపోతే ఆయిల్ అంతా ఇవన్నీ తాగేసి మిక్చర్ బాగా రాదు, ఆయిల్గా ఉంటుంది. ఆయిల్ బాగా వేడెక్కాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇవైతే డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేగించుకోకుండా ఈ జల్లెడ పెట్టి జల్లెడలో వేసుకుందామండి. ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, నూనె కూడా వేస్ట్గా పాడైపోదు. చూడండి ఇప్పుడైతే నేను పల్లీలు వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని వేగించుకుందాము. ఇదైతే ఇనుప జల్లెడండి, ఆయిల్లో పెట్టినా ఏం కాదు. ఇలా పెట్టి మనం వేగించుకున్నామంటే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, నూనె అంతా వేస్ట్ అవ్వదు. మాడిపోకుండా కూడా తీసేసుకోవచ్చండి ఈజీగా. ఇదిగోండి పల్లీలు వేగిపోయినాయి. ఇలా వేగించుకుంటే చాలు, మాడిపోకుండా. చూడండి ఇప్పుడు మనం నూనెలో వేసామనుకోండి, వాటిని తీసుకోవడానికి పప్పులు తీసే లోపల కొన్ని మాడిపోతే కొన్ని ఇలా వస్తాయి. అందుకే ఈ జల్లెడ పెట్టింది నేను. ఇప్పుడు ఇవైతే తీసేస్తున్నాను. ఇవన్నీ ప్లేట్లో పోసుకున్నామండి. మనం పల్లీలు అయితే వేగించామండి. ఇప్పుడు తినేశనగపప్పు వేగించుకుందాము. ఇది చాలా తక్కువగా వేగించుకోవాలి, త్వరగా మాడిపోద్ది. అటు వేయడం తీసేయడమేనండి, ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఏగబడలేదు, ఇది లైట్గా ఎగితే చాలండి. చూడండి ఇలా వేగించుకుంటే చాలు. తినేశనగపప్పు ఎక్కువ వేగించుకోవలేదు, ఇది కూడా వేగిపోయింది. ఇవన్నీ ఏంటంటే ఆయిల్లో వేస్తే తీయడానికి పప్పులన్నీ మాడిపోతాయండి. ఇలా చేసుకున్నారంటే చాలా ఈజీ అయిపోద్ది. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి కూడా అండి, వేగించుకునే వాళ్ళు వేగించుకొని లేకపోతే లేదు, వేగించుకుంటే బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి కూడా లైట్గా వేగించుకుందాము. చూడండి ఇలా వేగితే చాలా ఎక్కువ వేగబడలేదు ఎండు కొబ్బరి కూడా. ఇప్పుడు మన కరివేపాకండి, చాలా జాగ్రత్తగా వేగించుకోండి దీన్ని. చాలండి. మనం ఇవన్నీ వేగించుకునేసాం కదండి. ఇప్పుడు అటుకులు వేగించుకుందాము. అటుకులు కూడా మాడిపోకుండా వేగించుకోవాలండి, ఊరికే వేగిపోతాయి అటుకులు కూడా. చూడండి అలా వేయడమే తొందర, ఇలా వేగిపోతాయి. చూడండి ఎలా వచ్చేసాయో, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అటుకులన్నీ కూడా వేగించేసి ప్లేట్లో పోసుకున్నాం.
చూడండి, పల్లీలు, తినే శనగపప్పు, కరివేపాకు, ఎండు కొబ్బరి అన్నీ వేగిచ్చేసుకున్నాం కదా. ఇవ్వండి అటుకులు కూడా వేగిచ్చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి. మనము అన్నీ వేగించుకున్నాం కదండి. ఇప్పుడైతే దాంట్లోకి మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అది 1/2 కేజీ అటుకులు కాబట్టి మనం 1.5 స్పూన్ ధనియాలండి, 1/4 స్పూను జీలకర్ర, సగం స్పూన్ సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చండి మనము, 1 స్పూన్ కారం. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందామండి. కొంచెం పసుపు కూడా వేసి పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకొస్తా అండి. చూడండి, ఇదైతే మెత్తగా మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు దాంట్లో ఒక 2 స్పూన్లు చక్కెర వేసుకుందామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పడదామండి. మనం వేరే గిన్నె పెట్టి వేడి చేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెం అండి. ఇప్పుడు కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అండి, మనం కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఇవన్నీ బాగా వేగించుకోవాలండి. ఇది మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి మసాలా అండి దాంట్లోకి. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసి అప్పుడు మనం ఈ పొడి వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోద్ది. అందుకోసం స్టవ్ ఆపేసానండి పూర్తిగా. ఇప్పుడు ఈ పొడిని ఇతర మాతలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్నామండి మొత్తం. చేయబెట్టి కలుపుకుంటే బాగా అటుకులు పొడైపోకూడదండి, అందుకని నేను ఫోర్క్తో కలుపుతున్నాను లైట్గా. మనం ఇప్పుడు ఈ పొడేసి కలుపుకుందామండి. వీటిల్లో ఫోర్క్తోనే కలుపుకుందాం అంతా కలిసేలాగా. చేత్తో కలిపితే ఇవన్నీ పొడైపోతాయండి, బాగా ఏగున్నాయి కదా, అందుకే ఫోర్క్తో కలుపుతున్నానండి. అన్నీ కలిసేలా కలుపుకుందాం చిన్నగా. అంతేనండి, మన అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఈ అటుకుల మిక్చర్లో కొంచెం మీకు కారం కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, సాల్ట్ చూసి వేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.